శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 19, 2026 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం ఉత్తరాషాఢ కార్తె. పాఠ్యమి రాత్రి 2:12 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 11:50 వరకు. వర్జం సాయంత్రం 4:02 నుండి 5:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:26 వరకు. మరలా మధ్యాహ్నం 2:56 నుండి 3:41 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సరస్వతీదేవి శ్లోకం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వీసా, పాస్పోర్టు అంశాలు ఒకంత పురోభివృద్ధిలో ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశి. మీ వారెవరో, మీకు అపకారం చేసేవారెవరో స్పష్టంగా తెలుస్తుంది. తనఖాలు విడిపిస్తారు. మిథున రాశి. ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది. మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది. కర్కాటక రాశి. నమ్మకాలకు తావివ్వకుండా రొటీన్ సంతకాల విషయంలో వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా ఉండండి. సింహరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. కన్యారాశి. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. సహచర వర్గం కరువవుతారు. ధనలాభం. తులారాశి. వాహనం నడిపేటప్పుడు మధ్యవర్తిత్వం, వివాదాలు మొదలైన వాటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త. వృశ్చిక రాశి. అనుకూలాంశాలు ఉంటాయి. కుటుంబ పురోభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ధనస్సు రాశి. ఇతరుల సలహాలు అతిగా స్వీకరిస్తారు, కానీ మీ మనసుకు తోచిన పనులనే చేస్తారు. వస్త్రలాభం. మకర రాశి. ప్రయాణాలలో వస్తు భద్రత పట్ల విశేష జాగ్రత్తలు పాటించండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. సోదర సోదరి వర్గాలతో కలిసి ఇష్టాగోష్ఠి సాగిస్తారు. మీనరాశి. కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. నమస్కారం.